సుభాన్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని, మేలుకో ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యుడిని స్టేట్. ఈరోజు మనం అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. మనం అరకు వదిలేశామండి. అరకులో మా యొక్క సర్వే ప్రకారంగా అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఇటు పార్లమెంటుకు కానీ ఇటు అసెంబ్లీకి కానీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి గ్రౌండ్ సర్వేస్ మాకు తెలిసాయి. కాబట్టి అరకు గురించి మనం మాట్లాడడం లేదు. మిగిలినటువంటి ఉత్తరాంధ్రలో 6 ప్రాంతాలలో అరకు వదిలేస్తే 5 ప్రాంతాలలో అసెంబ్లీకి బీజేపీ పోటీ చేస్తూ ఉంది. అట్లాగే రాయలసీమలో 4 ప్రాంతాలలో పోటీ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత రాయలసీమ గురించి మాట్లాడుకున్నాం. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ 2019లో అక్కడ ఓట్ షేరింగ్ అక్కడ గెలిచింది మాత్రం వైసీపీ. ఎందుకంటే 58,435 ఓట్లు వచ్చాయి. కానీ ఆ టైంలో టీడీపీ వేరేగా, జనసేన వేరేగా, బీజేపీ వేరేగా పోటీ చేశాయి, కాంగ్రెస్ వేరేగా పోటీ చేశాయి. టీడీపీకి అప్పుడు 50,764 ఓట్లు వచ్చాయి, జనసేనకు 22,367 ఓట్లు వచ్చాయి, బీజేపీకి కేవలం 4,206 ఓట్లు వచ్చాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే తక్కువ ఓట్లు 2,261 ఓట్లు వచ్చాయి. విచిత్రంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ 22,000 ఓట్లు సాధించారు, 22,821 ఓట్లు. ఇప్పుడు ఈ 3 పార్టీలు ఒకటిగా పోటీ చేస్తున్నాయి, వైసీపీ విడిగా. ఇక్కడ విడివిడిగా పోటీ చేసిన కారణంగా వైసీపీ గెలిచింది. కానీ ప్రస్తుతం ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న కారణంగా వాళ్ళ ఓట్ షేర్ 77,337 అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ 2019 కనుక రిఫ్లెక్ట్ అయితే వైసీపీ అప్పుడు 58,000 ఆగిపోతుంది. అంటే తప్పనిసరిగా ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ కేవలం 2,261 ఉంది. మరి ఇక్కడ ఏ స్ట్రాటజీ చేయాలి? ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికి 60 నుంచి 70,000 ఓట్లు సాధించవలసి ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి 22,000 ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ బీజేపీని ఓడించడానికి, బీజేపీని ఓడించేటువంటి పార్టీలు, శక్తులు కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి సపోర్ట్ చేయడం మానేసి ఈ 22,000 ఓట్లు ఇండిపెండెంట్ ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆయన్ని కలిసి ఆయనతోటి మాట్లాడి ఈ ఓట్ షేర్ వైసీపీకి జరిగేలాగా చూడాలి. ఒకటి. రెండవది, వీలైనంత వరకు టీడీపీ బీజేపీ తోటి కలయవడం ద్వారా ఏ వ్యక్తులు, శక్తులు, ఓటర్లు వ్యతిరేకులుగా మారారో ఆ ఓట్లను కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ చేయించాలి. అట్లాగే బీజేపీలో ఉండే అసంతృప్తి కాదు, బీజేపీతో దాదాపుగా కేవలం 4,000 ఓట్లు ఉన్నాయి. జనసేనలో నుంచి బీజేపీ తోటి కలవడం ద్వారా కొన్ని ఓటర్లకు కొంతమందికి అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి ఓట్లన్నీ కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఈ ఇండిపెండెంట్కి వచ్చినటువంటి 22,000 ఓట్లని కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప విజయవాడలో బీజేపీ అసెంబ్లీ సుజనా చౌదరి ఎవరైతే 6,000 కోట్ల రూపాయల స్కామ్, బ్యాంక్ స్కామ్ తోటి అరెస్ట్ కాబట్టడానికి ఈడీ నోటీసులు పొంది బీజేపీలో చేరి తన యొక్క అవినీతిని కప్పిపుచ్చుకొని వాషింగ్ పౌడర్ కమలం ద్వారా శుద్ధమైనారో ఆయన గెలవడానికి అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అవినీతి పరుణ్ణి ఇక్కడ గెలవనివ్వకూడదు. మరి ఇండియా కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళు దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కాకుండా వైసీపీకే ఒక తప్పనిసరి పరిస్థితుల్లో మనం అనుకూలంగా ఓట్ చేసే ప్రయత్నం చేయాలి, గెలిపించే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.